verse 1 to 4. అపోస్తల కార్యము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Yes, may God bless the reading of the scriptures. చదువుబడినటువంటి లేఖనాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. Amen. We know this chapter very well. ఈ అధ్యాయము మనకు చాలా బాగా తెలుసు. What happened on the day of Pentecost? పెంతెకొస్తు దినమున ఏం జరిగింది? The apostles, the disciples, they were gathered in a house. అపోస్తలులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. They are all in one place, like we are today here in Jagithial, in Yesuraktam Gardens. The disciples that day, they were in one place, in one house, gathered together. ఈ రోజు మనం ఈ యేసురక్తం గార్డెన్స్ లో మనం అందరం ఒక చోట కూడి ఉన్నట్టుగానే ఆ రోజు అందరూ కూడా ఒక స్థలములో కూడి ఉన్నారు. They were in one accord, together in one house. ఒక ఇంటిలో ఏక మనసు కలిగి ఒక చోట వారు ఉన్నారు. And suddenly the wind came. అకస్మాత్తుగా ఒక గాలి వచ్చింది. A strong wind came in that house. ఆ ఇంటి మీదకి బలమైనటువంటి గాలి వచ్చింది ఇంట్లోకి. And the wind, we know, is the symbol of Holy Spirit. మనకు గాలి అంటే పరిశుద్ధాత్మకు గుర్తు అని మనకు తెలుసు. And verse 4 we read, they were all filled with the Holy Spirit. మనం 4వ వచనంలో చూస్తాం, వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. Every person in the house was filled with the Holy Spirit. ఆ ఇంటిలో ఉన్నటువంటి అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. Did they knew about the Holy Spirit before? వారికి అంతకంటే ముందు పరిశుద్ధాత్మ గురించి తెలుసా? No. ఫ్రాన్సిస్, They don't know about the Holy Spirit. వారికి పరిశుద్ధాత్మ గురించి తెలియదు. This is the first time. ఇది మొదటిసారి. First time they are filled with the Holy Spirit. వారు మొదటిసారిగా ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పాస్వర్డ్. First time the disciples had the new experience in their life. అపోస్తలుల జీవితంలో, శిష్యుల జీవితంలో ఇది పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది మొదటి New experience in that house. ఆ ఇంటిలో వారు ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని పొందారు. The Holy Spirit came and the Holy Spirit filled their hearts. పరిశుద్ధాత్ముడు వచ్చి వారి మీద వారిని నింపేశాడు. This afternoon I want to share with you about filling. నేను ఈ మధ్యాహ్న కాలమందు నింపబడుట అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. How can a pastor be filled? ఒక దైవజనుడు ఏ విధంగా నింపబడతాడు? What is the process of being filled? ఈ యొక్క నింపబడుట అనేటువంటి పద్ధతి ఏదై ఉన్నది? The disciples, they were filled with the Holy Spirit. ఆ యొక్క శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. And when a pastor, when a believer is filled with the Holy Spirit, miracles and wonders can take place. ఇదిగో ఒక దైవజనుడు గాని ఒక బిలీవర్ గాని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అద్భుతములైనటివి జరుగుతుంటాయి. Same thing happened with the disciples. అదే విషయము శిష్యుల విషయంలో జరిగింది. In Acts chapter 6, మనము తర్వాతి 6వ అధ్యాయంలో చూస్తే Acts chapter 6 verse 10. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. They could not stop the disciples.
వారు అపోస్తలులను శిష్యులను ఆపలేకపోయారు. Why? ఎందుకు? Because they were filled with the Holy Spirit. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. In chapter 2, there was filling of the Holy Spirit. మనం 2వ అధ్యాయములో వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారని చూసాం. In chapter 6, people, Gentiles, they are not able to stop the disciples from spreading the gospel. సువార్తను చేయడానికి ఆ యొక్క శిష్యులు చేస్తున్న ప్రయత్నాన్ని వారిని ఆపలేకపోయారు. They were not able to stop the people. ప్రజలు ఆపడానికి వారికి శక్తి లేదు. Why? ఎందుకు? Why? ఎందుకు? Because they were filled with the Holy Spirit. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. They were not filled with their own thoughts. వారి సొంత తలంపులతో నింపబడలేదు. They were not selfish people. వారు స్వార్థమైనటువంటి మనుషులు కాదు. No, they were leading by the Holy Spirit. They were filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడి వారు పరిశుద్ధాత్మలో వారు జీవిస్తున్నటువంటి వారు. Whatever they were talking, people were amazed. వారు ఏది మాట్లాడినా ప్రజలు ఆశ్చర్యపడ్డారు. Whatever they were doing, people were amazed. వారు ఏది చేసినా వారు ప్రజలు ఆశ్చర్యపడ్డారు అది చూసి. People were marveling looking at the disciples. ఆ యొక్క శిష్యులను చూసి బహు సంతోషపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. They were saying they were the fishermen. అనే వారు చెప్పుకుంటున్నారు, వీరందరూ చేపలు పెట్టేటువంటి జాలరులు. These were normal fishermen. వీరు మామూలు చేపలు పెట్టేటువంటి వారు. But today, కానీ ఈ రోజు look how they are talking. అయ్యో, ఈ రోజు వారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. What wonders they are doing. వారు ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు. What miracles they are doing. వారు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. Why? ఎందుకు? What was the reason? కారణం ఏమై ఉన్నది? In chapter 2, they were filled with the Holy Spirit. మనం 2వ అధ్యాయంలో చూస్తే వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. That day in that house, they were filled with the Holy Spirit. ఆ రోజు ఆ గృహమందు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. That's why in chapter 6 they could do wonders. They would do miracles for God. చూడండి, అందుకొరకే వారు దేవుని కొరకు అద్భుతాలు చేశారు, మహత్కార్యములు చేశారు. తిరిగి Again chapter 4, Acts chapter 4. మనము మళ్ళీ 4వ అధ్యాయంని చూద్దాం. అపోస్తల కార్యములు Chapter 4 verse 4. 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 5,000 souls were added to the church. సంఘములో 5,000 మంది ఆత్మలు చేర్చబడ్డారు. Why? ఎందుకు? They were filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. Acts chapter 2. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో They were filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. Acts chapter 6. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో They were doing miracles. They were doing wonders for God. వారు దేవుని కొరకు అద్భుతాలు, మహత్కార్యములు చేస్తున్నారు. No one could stop them. ఎవరు కూడా వారిని ఆపలేకపోతున్నారు. No power on the earth could stop the disciples. భూమి మీద శిష్యులను ఆపే శక్తి ఎవరికి లేదు. Nothing could stop the disciples. వారిని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. The numbers were growing and growing and growing. సంఖ్య దినదినము సంఘములో పెరుగుతూనే ఉంది. 5,000 souls. 5,000 మంది ఆత్మలు. 5,000 souls came to know about Jesus Christ and they accepted Jesus Christ and added to the church. యేసు క్రీస్తు ప్రభును 5,000 మంది వారు నమ్ముకొని సంఘములో చేర్చబడ్డారు. వారి సంఘము విస్తరిస్తుంది. This is the story of the early missionaries. ఇది ఆ యొక్క పరిశుద్ధుల యొక్క పరిచర్య. This is the story of the apostles. ఈ యొక్క చరిత్ర అనేది అపోస్తలుల యొక్క చరిత్ర. Nothing could stop them. వారిని ఎవ్వరు కూడా ఆపలేకపోతున్నారు. Why? ఎందుకు? Because they were filled with the Holy Spirit. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. That day their life changed sitting in that house. ఆ యొక్క ఇంటిలో కూర్చొని ఉన్న ఆ దినము వారి జీవితము మార్చబడ్డది. They had a new experience. వారు నూతనమైనటువంటి అనుభవాన్ని పొందారు. The Holy Spirit came and captured them. పరిశుద్ధాత్ముడు వచ్చి వారిని పట్టుకున్నాడు. They allowed the Holy Spirit to fill them. వారు పరిశుద్ధాత్మతో నింపబడటకు
వారు అనుమతించారు. They allowed the Holy Spirit to come in their life. వారి జీవితంలోకి పరిశుద్ధాత్ముడు రావడానికి అనుమతించారు. Today, ఈ రోజు how can you and I be filled with the Holy Spirit? ఈ రోజు నీవు నేను ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడగలం? Today, how can we be filled with the Holy Spirit? మనము ఏ విధంగా ఈ రోజు పరిశుద్ధాత్మతో నింపబడగలం? For example, ఉదాహరణకి if you want to fill something, నువ్వు దేని వలనైతే నింపబడితే, if you want to fill something, for example, bottle, నువ్వు ఒక బాటిల్ గనక నింపాలనుకుంటే the bottle should be empty. ఆ యొక్క వాటర్ బాటిల్ అనేది ఖాళీగా ఉండాలి. Did you understand? మీకు అర్థమైందా? If you want to fill a water bottle, ఒక బాటిల్ నువ్వు నింపాలనుకుంటే that bottle should be empty. ఆ యొక్క నీటి బాటిల్ అనేది ఖాళీగా ఉండాలి. Did you understand? మీకు అర్థమైందా? You cannot fill already filled water bottle. నువ్వు ఒకవేళ వాటర్ బాటిల్ అప్పటికే నీళ్లు నింపబడి ఉంటే నువ్వు మళ్ళీ నీళ్లు నింపలేవు. We cannot fill. మనం నింపలేము. But the bottle should be empty. ఆ యొక్క బాటిల్ ఖాళీగా ఉండాలి. That's when you can fill water. అందుకొరకే అప్పుడే నువ్వు ఆ యొక్క బాటిల్ నింపగలవు. God is saying to us, దేవుడు మనకు చెప్తున్నాడు, we have to empty ourselves. మనము ఖాళీగా ఉండాలి. We should be emptied. మనము ఖాళీగా ఉండాలి. My thoughts should go. మన సొంత ఆలోచనలు వెళ్ళాలి. My greed, my selfishness should go. నా యొక్క స్వార్థం అనేది, నా దురాశ అనేది వెళ్ళిపోయి ఉండాలి. Whatever is there which is against God should go from my life. Then only the Holy Spirit can be filled in your life. నా జీవితంలో నుంచి దేవునికి విరోధమైనటువంటి ప్రతి తలంపు గాని అన్ని కూడా వెళ్ళిపోయినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అనే అది ఆ ఆత్మలో నింపబడతాం. When you and I empty ourselves, the Holy Spirit can come and dwell within us. చూడండి, మనము ఖాళీగా ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నింపబడి మనలో నివసిస్తాడు. ఆయన, God, fill me. ఓ దేవా, నన్ను నింపండి. I want to empty myself. ఓ నేను ఖాళీగా ఉన్నాను. I don't want to be selfish. నాకు స్వార్థం వద్దయ్యా. In the ministry there is so much selfishness going on. ఇదిగో పరిచర్యలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్వార్థం అనేది జరుగుతుంది. In the association so much of selfishness is going on. ఇదిగో అసోసియేషన్లు కూడా చాలా స్వార్థంతో నడుస్తున్నాయి. Everyone is thinking about their own. ప్రతి వాళ్ళు కూడా వారు సొంతంగా వారు ఆలోచించుకుంటున్నారు. Apostle Paul said everyone was thinking about their own. ఇదిగో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రతి వాడు కూడా వారి సొంత స్థలములతో సొంత తలంపులతో నింపబడి ఉన్నారు. But we have to empty ourselves. అయితే మనము ఖాళీగా ఉండిపోవాలి. For the disciples, ఆ యొక్క శిష్యుల కొరకు చూస్తే in Acts chapter 2 they were filled with the Holy Spirit. వారు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. But John's Gospel chapter 21, అయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో, one book before Acts, ఈ యొక్క అపోస్తల కార్యం కంటే ముందున్నటువంటి పుస్తకం, John chapter 21, యోహాను సువార్త 21వ అధ్యాయము verse 3, 3వ వచనం. సిమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును మీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. Did you understand? మీకు అర్థమైందా? Before Acts chapter 2, అపోస్తల కార్యముల కంటే ముందు, before the filling of the Holy Spirit, పరిశుద్ధాత్మ నింపబడడానికి కంటే ముందు, what was the disciples' attitude? ఆ యొక్క శిష్యుల యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయి? Again we will go for fishing. మళ్ళీ మేము చేపలు పట్టపోతాము అంటున్నారు. Our Jesus, our master has died. ఓ నా బోధకుడు యేసుక్రీస్తు ప్రభు మరణించి ఉన్నాడు. He is in the grave. ఆయన సమాధిలో ఉన్నాడు. He rose again. ఆయన తిరిగి లేచాడు. But what will happen we do not know. మరి కానీ ఏం జరిగిందో మాకు తెలియదు. We will go again for fishing. మేము మళ్ళీ ఆ యొక్క చేపలు పట్టబోతాము అనుకుంటున్నారు. Peter is saying, పేతురు చెప్తున్నాడు, I will go for fishing. నేను మళ్ళీ చేపలు పట్టబోతానంటున్నాడు. The disciples are saying again we will also join you. మిగతా శిష్యులు కూడా అంటున్నారు, నీతో వచ్చి మేము కూడా చేపలు పడతామంటున్నారు. They were thinking about their own business. వారు వాళ్ళ సొంత వ్యాపారముల కొరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు. They were thinking, they were selfish people. వారు వారి యొక్క స్వార్థముతో వారు ఆలోచించేటువంటి వారుగా ఉన్నారు. But Acts chapter 2, కానీ అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో, when they were in that house,
ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చారో they emptied themselves. వారికి వారు ఖాళీగా ఉన్నప్పుడు They were empty. Their hearts were empty in Acts chapter 2. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారి హృదయాలు ఖాళీగా ఉన్నాయి. That's why the Holy Spirit came and captured them. అందుకొరకే పరిశుద్ధాత్ముడు వచ్చి వారిని పట్టుకున్నాడు. In John 21 they were selfish. వారు యోహాను సువార్త 21వ అధ్యాయంలో వారు స్వార్థపరులుగా ఉన్నారు. But in Acts chapter 2 కానీ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో they removed all the selfishness. వారు ఆ యొక్క స్వార్థమైనదంతటిని కూడా వారు తీసివేసుకున్నారు. No more fishing. ఇంకా చేపలు పట్టడం లేదు. ఇక No more fishing. ఇంకా చేపలు పట్టేది లేదు. We will not catch fish. మేము ఇక చేపలు పట్టబోము. But we will catch men. కానీ మేము మనుషులను పడతాము. Hallelujah. హల్లెలూయా. That is the change. అది మార్పు అంటే. They emptied. వారు ఖాళీపోయారు. They emptied themselves. వారికి వారు ఖాళీ అయిపోయారు. Not my thought. నా సొంత అభిప్రాయాలు కాదు. Not my thoughts. నా సొంత తలంపులు కాదు. But I will go by the leading of the Holy Spirit. అయితే నేను పరిశుద్ధాత్మ నడిపింపులో నేను వెళ్తాను. God lead me. ఓ ప్రభువా నన్ను నింపు. Holy Spirit lead me. ఓ Holy Spirit lead me. ఓ పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు. You guide me. నన్ను నడిపించు నాయన, నాకు దారి చూపించు. When they emptied and when they were filled by the Holy Spirit, people could not stop them. వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎవరు కూడా, ఏ ప్రజలు కూడా ఆయన వారిని ఆపలేకపోయారు. They were doing miracles, they were doing wonders. వారు మహత్ కార్యములు, సూచక క్రియలు ఆ యొక్క భూభాగంలో జరిగిస్తూ ఉన్నారు. Thousands of souls were added to the church. ఓ సంఘములో వేలాది మంది చేర్చబడుతున్నారు. The gospel went to all the corners of the world. ఓ అన్యజన శరీరానుసారులు అందరి దగ్గరికి సువార్త అనేది వెళుతుంది. The gospel went to every country. ఓ సువార్త ప్రతి దేశానికి వెళుతుంది. Why? ఎందుకు? They emptied. వారు ఖాళీ అయిపోయారు. They emptied themselves. వారికి వారు ఖాళీ అయిపోయారు. And they allowed the Holy Spirit to be filled. వారు పరిశుద్ధాత్ముడు వచ్చి నింపబడడానికి వారికి వారు ఖాళీ అయిపోయారు. వాళ్ళు ఆహ్వానించారు, వారు స్వీకరించారు. This should be our prayer today. ఇదిగో ఈ రోజు మన ప్రార్థన అదై ఉండాలి. God, దేవా fill me. నన్ను నింపండి. Fill me with thy spirit. ఓ నీ ఆత్మతో నన్ను నింపయ్యా. Use me. నన్ను వాడుకో తండ్రి. I want to do miracles. నేను కూడా అద్భుతాలు చేయాలి. I want to do wonders. నేను కూడా సూచక్రియలు చేయాలనుకుంటున్నాను. But God, there is selfishness inside me. అయితే ప్రభువా నాలో స్వార్థం అనేది ఉన్నదయ్యా. Peter had selfishness. ఓ పేతురు స్వార్థపరుడుగా ఉన్నాడు. The disciples, they were selfish. ఆ యొక్క శిష్యులు స్వార్థపరులుగా ఉన్నారు. They want to go fishing and they want to earn money. వారు చేపలు పట్ట పోవాలనుకున్నారు, వారు డబ్బులు సంపాదించాలనుకున్నారు. But God changed them. అయితే వారిని దేవుడు మార్చేశాడు. God emptied them. వారిని ఖాళీగా చేశాడు. And God filled them. అయితే వారిని ఆత్మ దేవుడు నింపాడు. When you and I are filled with the Spirit, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు everything will change. ప్రతిది కూడా మారిపోతుంది. Ministry will change. పరిచర్య మారిపోతుంది. Association will change. అసోసియేషన్ అనేది కూడా మారిపోతుంది. Everything will change. ప్రతిది కూడా మారిపోతుంది. But we have to empty. అయితే మొదటిగా మనం ఖాళీ అయిపోవాలి. We have to empty ourselves. మనం ఖాళీ అయిపోవాలి. My thoughts should go. ఓ నా సొంత తలంపులు వెళ్ళిపోవాలి. My plans should go away. నా యొక్క ప్రణాళికలు వెళ్ళిపోవాలి. God should guide me. ఓ దేవుడు మనకు దారి చూపించాలి, మనల్ని నడిపించాలి. God should fill us. ఆ దేవుడు మనల్ని నింపాలి. May God give us that wisdom and knowledge to all the pastors. దైవజనులందరికీ అలాంటి జ్ఞానము, అలాంటి దర్శనము దేవుడు అనుగ్రహించును గాక. Amen. ఆమేన్.